హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వెలుగుల వీడియోస్. గైస్, ఈరోజు అయితే మడగూడ వ్యూ పాయింట్కి అయితే పొద్దున్నే బయలుదేరాం. ఇట్లాంటి టైం వచ్చి కరెక్ట్గా 4 అవుతుంది. అరకులో ఎలా ఉందో చూస్తున్నారా? నన్ను మాట్లాడుతుంటే చూడండి పొగ ఎలా వస్తుందో. అంత ఫుల్ చలి అనమాట. అది ఇప్పుడు మన వెళ్ళే వ్యూ పాయింట్కి వచ్చి దాన్ని మేఘాల కొండ అని కూడా అంటారు. గైస్, మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి అయితే గట్టిగా లైక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి వ్యూ పాయింట్ మొత్తం అంతా ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ మొత్తం ఫ్రీజ్ అయిపోతుందండి. అసలు లోపల మామూలుగా లేదు. అసలు మాట్లాడుతుంటే అసలు కనీసం వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు. పొగ చూసారు ఎట్లా వస్తుందో అన్నమాట. మంచు నేను స్టే చేసిన హోటల్ ఇదేనండి. ఇది రూమ్ కాస్ట్ ఇవన్నీ మీకు తర్వాత ఒకసారి మీకు సపరేట్గా మీకు వీడియో చేసి పెడతాను మీకు నేను. ఇక్కడ మాకు పొద్దున్నే అయితే మా కార్ అయితే రెడీగా ఉంది. ఇది సీజన్ టైం కదా వాళ్ళకి. ఇక్కడ తవేరే చుట్టూ ఫ్రీజ్ అయిపోతుంది అంతే. మాది ఇంకో బండి, మొత్తం 2 బండ్లతో బయలుదేరాం మేము. మా డ్రైవర్ అన్న అయితే రెడీ కూర్చున్నాడు. గ్యాస్ అసలు కనీసం రోడ్డు మీదకి ఏం కనబడుతుంది, మొత్తం పొగ మంచు. ఇది ఒక మేఘాల కొండ అంటారండి. అక్కడికి వెళ్తున్నాము. ఫుల్ ఫాగ్. ఇక్కడ ఏదో కొంచెం పర్లేదు. దారి మొత్తం అంత ఇదే, మొత్తం పొగ మంచే. ఇక్కడ 2 వెహికల్స్ ఉన్నాయి చూసారా? వీళ్ళందరూ అక్కడ వ్యూ పాయింట్ రావటానికి జనం ఫుల్గా ఉన్నారు. ఇక్కడ ఈ కారులో నుంచి మంచు ఉండటం వల్ల సరిగ్గా క్లియర్ కనబడట్లేదు. కింద దిగినాకైతే చూపిస్తాను. చూస్తున్నారా ఈ జనాభా? వీళ్ళంతా వచ్చింది వ్యూ పాయింట్ కోసమేనండి. వీళ్ళందరూ దీన్ని మేఘాల కొండ అని కూడా అంటారు దీన్ని. కింద మాకు అక్కడ వెహికల్స్ చూపించాను చూసారు, అక్కడ ఆటోలు. అది అక్కడ వచ్చేసరికేమో మన ఓన్ వెహికల్స్ అనుకోండి, అక్కడ ఆపేసి వాళ్ళు ఆటోలో పైకి తీసుకొస్తారంట. అదే ఇక్కడ లోకల్ స్థానికంగా మాట్లాడుకున్నారు అనుకోండి, అరకులో వాళ్ళు మన క్యాబ్ కానీ వాళ్ళైతే వాళ్ళకి చిన్న రిలేషన్ ఉంది కాబట్టి వాళ్ళైతే పైకి పంపిస్తున్నారు. వాళ్ళు ఇక లేకపోతే మన ఊళ్ళు వెహికల్స్ బట్టి అక్కడ దింపుకొని ఇక వీళ్ళు ఆటోలో రావటమే. క్రౌడ్ చూసారు ఎలా ఉందో అసలు. ఫుల్ క్రౌడ్ అనమాట. చేతులు బట్టి మంచి ఫ్రీజ్ అయిపోతుంది. మామూలుగా లేదు. ఇంకా మన ఆటో చూసాం కదా, కింద నుంచి రావటానికి. ఇది కింద నుంచి పైకి రావడం బట్టి మనిషికి వచ్చి 100 రూపాయలు తీసుకుంటారంటండి. మళ్ళీ కిందకి వెళ్తే మళ్ళీ 100. అదే కానీ ఇక్కడ మనం లోకల్కి ఏమైనా ఇక్కడ ట్రావెల్స్ మాట్లాడుకుంటే మట్టికి మనకి అమౌంట్ తగ్గిద్ది, నడక భారం కూడా తగ్గిద్ది. కానీ మన ఓన్గా బైకులు కానీ కార్లు కానీ ఇస్తుంటే మట్టి కింద దిగి ఆగిపోవాల్సిందే. అది పైకి మట్టి పంపించలే. ఇక్కడ లోకల్ గెటప్ వేస్తున్నారండి. పిల్లల ఆడవాళ్ళకి శారీ కట్టి పూలు అవి పెట్టేందుకు 100 రూపాయలు తీసుకుంటారంట. మూడు చూసారా? ఇంకా వెహికల్స్ వస్తానే ఉన్నాయి. ఇది వ్యూ పాయింట్ పేరు వచ్చి మడగడ వ్యూ పాయింట్ అండి. దీని మేఘాల కొండ అని కూడా అంటారు. ఇది సముద్ర మట్టానికి 975 మీటర్ల ఎత్తులో ఉందంట. ఇంకా సన్ రైజ్ రావడానికి టైం ఉంది. ఇకైతే జనాలందరూ అయితే పైకి అయితే వెళ్తున్నారు.
గ్యాస్ ఎగ్జాక్ట్గా టైం అయితే 5:52 అవుతుందండి. 6 దగ్గర 5 minutes బిలోలో. ఆ కింద లైన్ కనబడుతుంది సార్, కార్లు అయ్యి. మనం వచ్చింది ఆ టేబుల్ నుంచే. ఎంత ట్రాఫిక్గా ఉంది ఫుల్గా. ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు, ఇప్పుడు కొంచెం ఫాగి పడుతుంది. ఫాగ్ అయితే ఇప్పుడే వస్తుంది, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ఎలా ఉందంటే సన్ రైజ్ అయితే మటుకు చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చలికి తట్టుకోలేక చక్కగా చలి మంటేస్తున్నారండి. ఇక్కడ ముళ్ళ కంపులు అవి తీసుకొచ్చి ఇక్కడ చలి మంటేశారు. ఇక ఏడొకటి అది వచ్చి ఇంకొక కాసేపు అయితే మటుకు సన్ రైజ్ అయిద్దండి. ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వ్యూ. ఇంకా కొద్దిగా టైం అయితే ఎగ్జాక్ట్గా అయితే 6:10 అవుతుంది. ఒకసారి ఇక్కడ క్రౌడ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉన్నారో. ఇది కింద సముద్ర మట్టానికి 975 హైట్ అంటే ఇది. ఇదిగోండి సరే, ఇదంతా వాళ్ళే క్రౌడ్. కూర్చోండి సార్. ఎంతమంది ఉన్నారు జనాలు? రాయేది ట్రెక్కింగ్ చేసినప్పుడు ఎక్కువ. ఇదంతా వ్యూ పాయింట్ చుట్టూ వచ్చిన సందర్శకులే. ఎంతమంది ఉన్నారు క్రౌడ్. ఇది సంత కాదు, తిరణాలు కాదండి. ఇది ఓన్లీ వ్యూ పాయింట్ చుట్టూ వచ్చిన వాళ్ళు. ఏం జనాలండి బాబు, ఇంకా ఉన్నారు. అదంతా మొత్తం అందరు సెటిల్ అయిపోయారు, కూర్చున్నారు. ఇందా మనకు ఆ పాయింట్ చూసాం కదా, ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు. ఇంకా పైన మన మామ చందమామ ఉన్నాడు పైన. ఇది పైకి వచ్చేసరికి ఇదేమో ఫోటో సెక్షన్ తీసుకోవటాకంటండి. ఇది మరి పైకి ఎక్కితే మరి ఎక్స్ట్రా మనీ పే చేయాలి. ఇదిగో ఇక్కడ ఇప్పుడు నుంచి చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. మనమైతే అసలు ఆ పాయింట్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. అక్కడ జనాభా ఉన్నారు కదా, ఆ జనాభా అక్కడికి వెళ్దాం ఒకసారి. మీకు ఇలా వ్యూ చూపిస్తానే ఉంటా, అలా నడుచుకుంటూ అలా పైకి వెళ్దాం. ఆ కొండ మీదకి వెళ్ళి చూద్దాం ఒకసారి. వ్యూస్ మటుకి మాటలు చెప్పలేనండి, ఎంత బాగున్నాయి. చక్కగా పాలులాగా ఉంది చూస్తాకి పైనుంచి అంతా. ఇంకా సన్ రైజ్ అయితే మటుకు ఇంకెలా ఉంటుందా కానీ
చూద్దాం ఒకసారి పైకి వెళ్ళి. ఒకసారి ఆ వ్యూ చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది. ఎలా ఉంది వ్యూ? వర్ణనాతీతం. వర్త మామ వర్త అంతే. ఇప్పుడే కొంచెం లైట్గా సన్ రైజ్ అయితే అవుతుంది అండి. ఇక వ్యూ చూసారా పైన హిల్స్. ఇది అటు పైకి వెళ్తే వెళ్దాం, అటు పైకి ఎక్కుదాం ఒకసారి. సురా ఎలా ఉంది వ్యూ? చాలా బాగుంది. మీరు ఫొటోస్ కూడా బాగా దిగొచ్చు. సన్ రైజ్ కూడా ఉంది. ఫొటోస్ మాత్రం చాలా బాగా. ఎన్నింటికి వచ్చారు మీరు ఇక్కడికి? మేము 5:30కి వచ్చాము. 5:30కి వచ్చారు. ఇప్పుడు టైం వచ్చి 6:22 అవుతుంది. 6:22. చాలా బాగుంది. ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది. మనందరం వ్యూ చూద్దాం. ఇప్పుడు వచ్చారు? ఇదేనా ఫస్ట్ టైం రావటం? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. బాగుంది అయితే. చాలా బాగుంది. ఇప్పుడు వ్యూ పాయింట్ పేరేంటి తెలుసా? ఈ వ్యూ పాయింట్ ఏంటో తెలుసా నీకు? ఇది మనగడ వ్యూ పాయింట్. ఇది కొండ పైన ఉంటుంది. చాలా బాగుంది. దీన్ని మేఘాల కొండ అని కూడా అంటారు. చాలా ఎక్స్పీరియన్స్. అవి చూసారు? అదంతా పాలు కాదు, అవి మేఘాలు, మంచు. చాలా బాగుంది. ఓకే. పైన మీరు ఇది ఇంకా వెళ్ళలేదు. వీడు చందమామ చంద్రబాబు ఇంకా ఉన్నాడు అంటండి. జనాలు క్రౌడ్ చూసారు ఎలా ఉందో. జనాలు మట్టికి ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. మామూలుగా లేదంటే ఎంజాయ్. కానీ నచ్చలేస్తుందా? గ్లౌజులు గీజులు గట్టిగా వేసుకున్నావు. చాలా బాగా చదువుతుంది. ఫ్రీజ్ అయిపోతుందా చేతులు? పొగలు కూడా వస్తుంది. ఓకే. ఈవెంట్ ఒకసారి మనం సెల్ఫీ వీడియో తీద్దాం. ఇదేంటి సిచ్యువేషన్ ఇద్దరికి చూసారా? ఇదేమో మూతికి ముక్కుకి, ఇదేమో తలకి గ్లౌజులు. ఎలా ఉన్నాయంటే ఫుల్ ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులు, అంత కూలింగ్గా ఉంది ఇక్కడ. నేను టీవీలో చెప్తుంటే ఏంటో చలి మాట్లాడ అలా అంటారేమో అనుకున్నా, కానీ రాత్రి వచ్చి కొనుక్కున్నా. ఇక ఈ వెంకీ క్యాప్ ఒకటి, గ్లౌజులు ఒకటి, ఇక ఇది ఇక సేమ్ సిచ్యువేషన్. కాబట్టి మూతికి ముక్కుకి లేదు. నువ్వు లొకేషన్ బట్టికి నెక్స్ట్ లెవెల్ అండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. మాటలు చెప్పలేం, కానీ ఒక్కసారి వచ్చి మీరు కూడా వచ్చి చూస్తామంటే చాలా బాగుంటుందని. ఇప్పుడు ఆగి చూసాం కదా, ఒకసారి అటు పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఇటు లైట్గా ఫాగ్ తగ్గుతుందండి, కానీ ఇటు మట్టికి ఎక్కువగా ఉంది ఫాగ్. అటు వెళ్దాం ఒకసారి. సూర్య వాటేది సూర్య ఇంకా రాలేదండి. సూర్యాస్తం బట్టి చాలా బాగుంటుందండి ఇది. నా సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్ అండి మీకు అందరికీ, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే గట్టిగా లైక్ చేయండి, అనేక మందికి అయితే షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? ఒకసారి లొకేషన్ చూస్తున్నారా? అది సిచ్యువేషన్. ఇంకా సన్ రైజ్ అయితే పూర్తిగా అవ్వలేదండి. సూర్యాస్తం మట్టుకు ఇంకా బాగుంటుంది. వీటైతే కూడా ఫుల్ బాగా అసలు కింద ఏముందో కూడా కనబడతలేదండి. ఇక్కడ లొకేషన్ చూపిస్తాను. అదంతా కింద లోయ. చూస్తున్నారా మా కోతి బ్యాచ్ అలా దిగుతున్నారు. చలేసన జరి తీసేసి ఆయన ఏలు పైకెట్టాడు, ఆ చోర ఆయన ఏలే పైకెట్టాడు. ఇక ఆయన బ్రూస్లీ అంటే ఈయన జాకీ చాన్ అంట. వాళ్ళేమో యోయో బ్యాచ్ వాళ్ళు. అక్కడ మంచి దింస డ్యాన్స్ చేస్తున్నారండు. మంచి హడావిడిగా ఉంది. డ్రమ్స్ వాయిస్తూ.
ఇది వ్యూ పాయింట్ చూస్తున్నారా ఎంత బాగుందో. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. వావ్, ఇప్పుడిప్పుడే అవుతుందండి సన్ రైజ్. నెక్స్ట్ లెవెల్ మామా. అరే మామా, ఇది ఎక్క మామూలుగా లేదు ఇది వ్యూ. ఈ కిందేమో మేఘాలు, పైన వచ్చేసరికి సూర్యుడు ఇప్పుడే ఇలా వస్తుండు. బా సూపర్. కానీ ఇది మాటలో చెప్పడం కన్నా డైరెక్ట్గా చూస్తేనే అనుభూతే వేరు. దిస్ ఈజ్ ద వెలుగుల వీడియోస్. ఇటు పక్క సన్ రైజ్ అవుతుంది, వ్యూ చూస్తున్నారు కదా ఎలా ఉందో. అక్కడ కింద ఏమో సరిగ్గా డ్రమ్స్తో మంచి దుమ్ ధామ్గా ఉంది. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఒకసారి సన్ రైజ్ చూశారు కదా, ఈ లొకేషన్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. అదండి ఇందాకడికి ఇప్పటికి లొకేషన్ చాలా వేరియేషన్ ఉంది చూసారా. ఇవ్వండి ఇక్కడ ట్రైబల్ వేసుకున్న గెటప్ వేసుకున్నారు మా వాళ్ళు. వేసినందుకంటే మనిషికి 100 రూపాయలు తీసుకున్నారు. మా వాళ్ళు చూసారు డ్యాన్స్ చేస్తారంట, వేపిద్దాం చేత 100 రూపాయలు అండి గెటప్ ఇది. అయ్యో 100 రూపాయలు తీసుకున్నారంట ఇదండి. అయ్యో గెటప్ చూసారు ఇది. ఆ మెల్లో ఎంత సేమ్ ఇక్కడ లోకల్ ఉన్నట్టు ఉంది. అక్కడ ఏదో దింసా డ్యాన్స్ చేపిస్తున్నారు, వీళ్ళు కూడా చేపిస్తాం దింసా డ్యాన్స్. ఇదంతా వాళ్ళు వాడుకునే టైప్ అన్నమాట. అదిగోండి చూస్తున్నారా, ఇక మా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా వెళ్ళి వీడియో తీసుకుంటున్నారు. ఇక వాళ్ళ జీవనం ఏదైనా పుట్ట ఇక్కడ లొకేషన్స్ వీడియో. ఇది పొజిషను. ఆ పైకి దిగితేనో ఇప్పుడు డబ్బులు అంట. ఎలా ఉంది? ఇలా డ్యాన్స్ చేయించినందుకు మనిషికి వచ్చి 50 రూపాయలు తీసుకుంటారండి అండి ఇది. అక్కడ మన వాళ్ళు దగ్గర గెటప్ వేశారు కదా, వాళ్ళని కూడా తీసుకొద్దాం ఒకసారి. వాళ్ళ చేతి గట్టి చూపించి ఒకసారి ఒక స్టెప్ వేపిద్దాం లైట్గా. బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్ చేయించాం. గ్యాస్ ఇక్కడ పైన మట్టికి మనకి మడగడ వ్యూ పాయింట్ పైన మీకు బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇడ్లీ ఉంది, మైసూర్ బజ్జీ ఉంది, ఎగ్ దోశ ఉంది, ప్లెయిన్ దోశ అన్ని రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి. ప్లేట్ ఏదైనా సరే 30 రూపాయలు, ఎగ్ దోశ అయితే మటుకు 50-60 రూపాయలు తీసుకుంటున్నారు. టేస్ట్ కూడా నెంబర్ 1గా ఉంది. ఎందుకంటే ఇక్కడ లోకల్లో వాళ్ళు చేసిన చట్నీలు కానీ ఇది కానీ ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంది. చెప్పడం కాదు కానీ మీరు కూడా టేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ వాటర్స్ కూడా ప్రాబ్లం లేదు. గ్యాస్ వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయమాకండి. నేను చేసిన దింసా డాన్స్ నాతో పాటు చేసి మా బ్యాచ్ కూడా మొత్తం ఇది కూడా వీడియో ఎడిట్ చేసి పెడతాను ఒకేసారి. అన్నీ చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్రజెంట్ అయితే ఇప్పుడు మేఘాలు ఉన్నాయా లేవా అనేది ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. ఎందుకంటే మనం అయితే మార్నింగ్ సన్ రైజ్ రాకముందు ఎలా ఉంది, సన్ రైజ్ స్టార్టింగ్ అయినప్పుడు ఎలా ఉంది ఒకసారి చూపించా కదా. ఇప్పుడు ఒకసారి పూర్తిగా సన్ను పైకి వచ్చాడు. ఇప్పుడు అక్కడ లొకేషన్ ఎలా ఉందనేది ఒకసారి కూడా మీకు చూపిస్తాను. ఇంకా పోలేదండి, ఫాగ్ ఉంది. ఇక పైన హార్స్ రైడింగ్ కూడా ఉందండి. ఇదేమో వెడ్డింగ్ షూటింగ్. ఇదిగోండి ఇప్పుడే ఫాగ్ లైట్గా పోతుంది. ఇప్పుడే పోవటం అంటే ఫుల్గా పోవట్లేదు కానీ బాగానే ఉంది ఫాగ్. అదిగోండి ఇది ఇంకా పోలేదండి ఫాగ్. ఇంకా పైన ఏమో వెడ్డింగ్ షూటింగ్ జరుగుతుంది. ఇది పొజిషన్. అయితే చిన్న రిక్వెస్ట్ అండి, మరి ఇట్లాంటి వ్యూ పాయింట్కి వచ్చినప్పుడు మన నేచర్ బట్టి నాశనం చేయొద్దు. చూసారా ఎలా ఉందో? నా కొడుకులు ఏం చెప్పాలి, ఇంకా ఈ బీర్ సీసాలు, మందు సీసాలు
కొన్ని తాగిన వాళ్ళకి పక్కన వేసారా వేయకుండా అట్లా పగలు కొడుతున్నారు. అక్కడ పగలు కొడితే నేచర్ ఎలా ఉంటుందండి అది. ఇప్పుడు ఎవరిని వచ్చి చిన్నపిల్లలు వస్తారు. ఇప్పుడు మడగడ వ్యూ పాయింట్కి వచ్చేసరికి నైట్ టైం తెల్లవారు గట్ట 4-5 వస్తారు పిల్లలు. ఎవరు కాలు గుచ్చుకుంటే బీర్ సీసాలు, అంత ప్లాస్టిక్, అంత మద్యం సీసాలు. జనాలు ఇప్పటికైనా కొంచెం మారితే బాగుండని నా ఒపీనియన్. చూడండి అలా పగలు కొట్టేశారు మొత్తం పగులు కొట్టేసి. ఈ పక్కంతా ప్లాస్టిక్, బీర్ సీసాలు ఇవే. మన నేచర్ మనమే పాటు చేస్తాం అనమాట. ఇంకా మారపోతే ఎలా అండి. పక్కన దేశం ఇంత అభివృద్ధి చెందుతున్నప్పుడు మోడీ గారు దేశాన్ని ఎంత అభివృద్ధి పరంగా తీసుకెళ్తుంటే ఓ పక్కన మీరు నేచర్ అట్లా నాశనం చేస్తా కూర్చుంటున్నారా? ఇదేనా మన కడుపు తిన్న అన్నయ్యగా? కొంచెం తెలుసుకోవాలి కదా. ఎక్కడైనా మారండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. బుద్ధి రావాలి నా కొడుకులకు ఒక్కడికి. ఇక్కడ కాఫీ అమ్ముకునే వాళ్ళకి ఇప్పుడు ఒక మాట చెప్పారండి మాకు, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా జనాలకైతే ఒక మెసేజ్ పాస్ చేయమని. పోయిన వారం ఏంటంటే ఇక్కడ నైట్ స్టే చేయడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడే ముందు స్టేజ్ టెంట్ వేసి, ఇగో ఈ స్పాట్లోనే టెంట్ వేసి ఏంటి బీరు తాగి మందు తాగి చేస్తుంటే ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు వచ్చి అన్న మీరు తాగుతున్నారు కదా ఇదంతా క్లియర్ చేసేయండి అని చెప్తే ఈ సీసా పట్టుకుని ఆ తలకా పగలు కొట్టారంట వాళ్ళు. ఎంత దుస్థితో చూడండి ఇది, ఎంత జగదార్దనం ఇది. వాళ్ళు తలగా పగలు కొట్టి వాళ్ళ మెడలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ లాగేశారంట వాళ్ళు. వాళ్ళు గోల్డ్ చైన్ అవ్వచ్చు, లేదా ఇతర చైన్ అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా సరే అది చేయడం తప్పు కదా. అది ఇప్పుడే చెప్తుంది. మీ ఛానల్ ద్వారా పబ్లిక్ ఇలా మెసేజ్ పంపించండి. దయచేసి ఫ్రెండ్స్ ఎవరు ఇలా చేయమాకండి. మన నేచర్ మనం కాపాడుకుందాం. సేవ్ నేచర్. ఇక్కడైతే మనకి బెలూన్ షూట్ ఉంది, బాణాలు వేసి కోటేసి ఉంది, ఫుల్ అడ్వాంటేజ్లు అయితే ఉన్నాయి. ఎంజాయ్ చేయొచ్చు. ఇటు పక్క వచ్చేసరికి మనకి క్యాప్స్, కాఫీస్ ఇవన్నీ అమ్ముతుండ్రు. ఇటు పక్క వచ్చేసరికేమో ఇది ఎదర వచ్చేసరికి బెలూన్స్ అండి. ఇది వచ్చేసరికేమో ఇది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ మీ వెలుగుల వీడియోస్, మీ చంటి సైనింగ్ ఆఫ్ మడగడ వ్యూ పాయింట్.